నమస్తే పెద్ద మనిషి. నమస్తేనే. ఏ ఊరు? వెల్మేడేనా మీది? వెల్మేడయ్యా. ఈ మేఘాలయ నీయేనా? ఎన్ని ఉన్నాయి దగ్గర దగ్గర? 30 ఉంటాయి. 30 ఉంటాయా? ఇప్పుడు బంగారానికి ఏకంగా ₹1,00,000 అయిందంటనే. ₹1,00,000 బంగారం అయింది తులానికి. మళ్ళీ ఎన్నికి దగ్గర దగ్గర 96-97 వేలు ఎండికి కూడా వచ్చింది. మరి ఈ బంగారం రేటు ఎందుకు పెడుతుంది ఎరిగాను ఏమన్నా నీకు? ఎరికేముంది, గిది మన బతుకు గిది. అసలు ఈ బంగారం అంట ఆ అమెరికోడు చైనోడు పంచాయి పెట్టుకురట. వాళ్ళిద్దరు పంచాయి పెట్టుకొని వాళ్ళ దగ్గర తయారయ్యేవి ఇక్కడ ఆ దేశానికి ఈ దేశానికి ఎగుమతి దిగుమతి చేస్తుంటారు. వాళ్ళ పుణ్యాన 3 సంవత్సరాలు తల్లి పిల్లలు కలిసి అల్లు నడువిరా కొట్టిరట. ఒక గట్ట అయింది. వాళ్ళ పుణ్యమా అంటే మన దేశం వెంబడి పడ్డరు. ఇప్పుడు బంగారం పాడైపోను మన దేశంలోనే బంగారం లేని పెళ్లి అయితే కాదు. ఏడైతుంది బంగారం ఉంటేనే పెంగి. ఏమంటాడు పెళ్లి పిల్లగాడు? ఈ 4 తులాలు పెడతావా 10 తులాలు పెడతావా? ఆ 10 తులాలు అయిపోగానే ఇంట్లో పంతాడు. ఇక కథ 4 దిబి 4 కొడతాడు. మళ్ళీ మన ఇంటికి మన పిల్లి వచ్చే ఈ బంగారం కొనపోయి ఇంజనీర్స్ కూడా ఇది మార్వాడు కానీ పెడతాడు. మొత్తం మింగే అయిపోయి ఇంకేం. ఇప్పుడు మరి కాదే ఈ బంగారాన్ని పాడైపోను ఒక్క 7-2 నెలల పాటు. ఇప్పుడు బాధోళ్ళకి అంటే మధ్యతరగతికే బాధ, మన అసోనికి బాధ. మరి ఒక 7-6 నెలల పాటు ఈ ఏడాది కాదు 2 నెలలు పెట్టుకుందాం. 2 నెలలు బంగారం కొనుక్కుంటా పెళ్లి చేసుకోవాలి మయగాని అంటే పొరగాడు చేసుకోకుండా సడవా ఎడ చేసుకుంటుండే చేసుకుంటాడే. తల్లి వచ్చినోనికి 4 క్వింటాలు కావాలా 5 క్వింటాలు కావాలి. ఆయన తల చెంబు కూడా గతి ఉండదు. మళ్ళీ ఈ పిల్ల గండాన పుడతాడు. పుట్టి కథం చేస్తానేమండి అయితేనేమి పోతానేమి ఇంకేముంది కథం. ఇప్పుడు మళ్ళా ఇంటి పక్క వాళ్ళు అనరే ఎంత పెడుతున్నాడు నీకు అనరు? వీళ్ళతో బాధ వాళ్ళతో బాధ. అమ్మో 8,000 పట్టు చీర తెచ్చినావు కట్టుకుంటే ఉండదు. వచ్చి అడుగుతుంది. ఆమె కట్టుకుంటానికి ఉండదు కానీ ఈమె అడుగుతుంది. ఆమెకు ముక్కుపులు ఉండదు కానీ ఈమెకు 8 తులాల బంగారం 8 తులాల బంగారం పెడుతున్నావు. పిల్లగాడు చదువుకుండు బిఏ చదివిండు ఒట్టలు చదివిండు అంటాడు. ఏది ఉండదు ఏది లేదు. లగవైతే అయ్యింది ఏమైనా చేసుకోపో అన్నట్టు మన గతి. నిజంగా బంగారం రేటు నేను చూడంగా అంటే నేను పెద్ద ముసలి ఏం కాదు కానీ నేను చూడంగా ఒక 10,000 ఉంటేనే నాకు తెలిసినప్పుడు 4,000 బంగారం తులం బంగారం 4,000 చూసిన. నువ్వు 4,000 చూసినావు అంటే నువ్వు ఇప్పుడు దగ్గర దగ్గర 50,000 దాట్లే 60కి వచ్చినావు. అంతే పింఛన్ కూడా వస్తుంది అయితే దగ్గర దగ్గర. పింఛన్ వచ్చినప్పుడు వస్తుందేమో కానీ పింఛన్ ముచ్చర కాదు కానీ ఇది. సరే పింఛన్ ముచ్చర ఏం కాదు కానీ బంగారం రేటు ₹1,00,000 అయిందంటే పేదోడు కొనగలుగుతాడే. ఇక ఏం కొంటాం అయిపోయి ఏమి లేదు. ఇక ఏమైనా కానీ ఇప్పుడు ఈ వచ్చిన పంచాయతీ వచ్చిందంటే ఆ చైనోని మీద అమెరికోని కోపం, అమెరికోని మీద చైనోని కోపం. వీళ్ళు ఎరికారా నీకు చైనోడు అమెరికాడు వాడు? నీకు అది తెలియదు కానీ బంగారం రేటు మాత్రం రేపు బిల్లు కట్టేది మాత్రం నీలంటూ నాలంటాడే కదా. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు చేసి వాళ్ళ స్వార్థాల కోసము ఈడ పేదోళ్ళు అయితే బలి అవుతున్నట్టే కదా. ఈ బాధ కనుక ఇంక వేసుకోపోయింది నిమ్మలం అనిపిస్తుంది. అంటే వేసుకోపోయింది కానీ లవ్ మ్యారేజ్ పక్క ఇక అయితే ఊరిక సపోర్ట్ చేయకపోతే ఏదో గుళ్ళనో బయలునో పుస్తకం కట్టుకుంటే అది ఏమన్నా కట్టుకొని కానీ ఈ ఆరాటం ఉండదు. ఈ ఆరాటం అయితే ఉండదు. మరి ఏం చేస్తారు మరి? ఇక పాడ ఇప్పుడు ఓపెన్ గా మనం ఎక్కువ అవుతున్నాయి అదే అంతే కదా. మరి ఇప్పుడు అయ్యమ్మ పెళ్లి చేయాలంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే 30 లక్షలు అవుతాయా 40 లక్షలు అవుతున్నాయా? ఎక్కడ పాడుపడదు ఎక్కడ 30 లక్షలు ఏం కథ. 60 లక్షలు ఉంటేనే పెళ్లి అబ్బా ఏం తక్కువ కానీ ఒప్పుకోడు. రానే రాడు ఇంకా అలగబోతాడు ఆయన. అలగపోయినప్పుడు కూడా బంగారం పెడతారు కాదే. బంగారం అన్న కూటి అన్న ఏదో భారీ వస్తువు కూటి అదే స్కూటీ. ఇగో గిన్ని రకాలుగా ఉన్నప్పుడు పేదోడు ఎట్ట బాగుపడతాడే. మళ్ళీ ఎన్ని కింటాల కూర కొడతావు వచ్చిన జనానికి? నా 2 కింటాలు కొడతావు. 2 కింటాలు చాలదు. అవును. చేపలు ఎన్ని తెస్తావు? కోళ్ళు ఎందుకు వస్తావు? ఇవన్నీ ఇక మన పరిస్థితి ఇది. మోతాదోడు పెళ్లి చేయలేక ఈ అమ్మ ఎక్కడైనా పోయి అంటే లవ్ మ్యారేజ్ అయిపోతున్నాయి వందల ఇక అదే నిమ్మలం. మరి అంతే మరి ఊరికే జంజాడకంటే కులం లేదు మతం లేదు కూలిపోయినట్టే కథం. ఇప్పుడు నీ ఇన్ని మేకలు అమ్మినా కానీ పాడైపోను 2 తులాల బంగారం రానట్టుంది. కానీ అవి 2 లక్షలకు ఉన్నాయి. 2 లక్షల కంటే మొత్తం 2 తులాల బంగారం వస్తుంది. 2 తులాలు వస్తాయి. కత్తి బటగుడ్డేవా పసుపేవా ఉప్పేవా మిరపకాయవా మరి పిల్లగాని దొరికొస్తారు కారేవా. అవును. ఇవన్నీ కావాలంటే మళ్ళీ ఇంకొక 10 లక్షలు అప్పు చేయాలి. అప్పు చేయాలన్నా ఇవాళ రేపు అప్పు ఓడిస్తాడు. బంగారం ఉందని దగ్గర అంటాడు కుదిపెట్టుకోవడానికి ఎకరాల భూమి ఉందని అడుగుతాడు.
ఏమో భూమి లేదు ఏమి లేదు ఏం లేకుంటే బావు మరి ఇక నేనేడ తెచ్చియా అంతే నువ్వు తెస్తావు పుట్టుకుని ఎడ తెస్తావు అంతే నా పైసలు మునిగా అంటుర్రు అయ్యా అంటే మొత్తానికి అయితే పేదోడే లుక్సాను మనమే డబ్బు ఉన్నోడు ఎన్నడూ లుక్సాను కాడు చూసే ఆడేందుకు ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఇంకో సంగతి తెలుసా ఈ పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ ఇంకా మసుకునే జపాన్ అక్కడ వాళ్ళు గిట్ట బంగారం పెట్టుకోరండి గింతగానం చూసే ఆడు మనకే ఈ సోకు పాడైపోను బంగారానికి పూస కూడా ఇట్లా పెట్టుకోరు చెవుకు ఇప్పుడు టీవీలలో అవపడతారు కదా వేరే దేశం వాళ్ళు ఓలా ఓలా ఇంట్లో ఎప్పుడన్నా తులం బంగారం ఉండదు చూసిన ఆ టీవీలో ఉండదు కాదు మనదంటే ఈడ బోగు లేకున్నా కానీ 3 తులాల బంగారం కావాలి పుసలుతాడు 5 తులాలు కావాలి 3 తులాలు కావాలి ఇక మళ్ళీ పొద్దుకంగా లొల్లి ఉండాలి ఏది బంగారం ఓ నువ్వు వేసిన కుత్తనాలకు వచ్చినావయ్యా బాగుంది పో అది ఇంకో గిట్ల ఉంది చూసిరా ప్రజలారా బంగారానికి ఏకంగా 1,00,000 రూపాయలు పెరిగింది ఒక పెద్ద మనిషి చెప్తుండు మేకలు కాసుకుంటాడు ఇక చూడు ఈయన దగ్గర 30 మేకలు ఉన్నాయంటే ఇవన్నీ అమ్మితే 2 లక్షలు రావు కానీ 2 తులాల బంగారానికి 2 లక్షలు అవుతున్నాయి ఇక ఈ తగ్గేది ఏమిటి తగ్గింది అంటే భారీగా తగ్గిందని పేపర్కి వస్తుంది ఓసారి అది తగ్గదు పీకదు అది ఎంత 100 రూపాయలు తగ్గుతుంది కదా 100 రూపాయలు తగ్గితే ఆరాటం చేస్తుంటారు కదా అది దగ్గరే తగ్గదు అది మన దాకా రానే రాదు అది. ఆ షాపులలోనే గమ్మి పెట్టుకుంటారు కాతం పెరిగితే మాత్రం పుల్లు పెరుగుతుంది ఇక పెరిగిందంటే ఇక ఫోన్ల మీద ఈ సంవత్సరంలో 20-25 వేల బంగారం ధర పెరిగిందంటనే ఇంకా పెరుగుతుంది ఇక మరి నువ్వే ఇప్పుడు నువ్వు గిట్ట అంటావంటే పిల్లల పెళ్లి కావచ్చు నీకు ఏడాయిరే ఇంకా 4 ఉండ్రే ఇంకా 4 రా రోజులే ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుర్రు ఇంకిద్దరు ఉండ్రు ఏమ్మా ఎవరు దొరికితే అనికిస్తా చూస్తున్నాయి ఏం చేస్తా నీ పాడైపోను అంతేనా ఈ బంగారం ఏడ చేస్తా ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకురు సంతోషం అవి మంచి బతురు కాలైతే మంచిగా బతు ఇంకా డోకలేదు వాళ్ళకి ఏ డోకలేదు ఇప్పుడు ఏడ బత్తి ఏంది మన బిడ్డ అయితే మంచిగా బతుంది ఆ లంగ దొంగ కాకుండా చదువుకుంటుండే చాలు మరి అంతే మరి ఈ కాలం అట్ట తలగబడ్డది ఏం చేస్తాం మనం కానీ ఇప్పుడు 10 రూపాయలు బంగారం ధర తగ్గింది అనగానే తగ్గిందని ఓ డమ్మచారం చేస్తారు పెరిగింది మాత్రం అవపడదు పెరిగితేనే మనం కట్టాలి ఆ తగ్గితే ఎంత తగ్గితే గిత్త తగ్గుతుంది పెరిగితే ఒకసారి పెరుగుతుంది రూపాయి తగ్గిందంటే ఎంతో ఆరాటం రూపాయి పెరిగిందంటే అది మన దగ్గర సప్పుడు కూడా కాదు అంతే లోపలనే ఒత్తుకుంటారు ఆ బంగారం ఇక అట్లా ఉంది కథ ఇక ఉంటాం ప్రజలారా చూడు బంగారాన్ని దయచేసి ఒక 2-3 ఏళ్ళు ఆ బంగారం తెరుగు పోగురి పేదోళ్ళంతా ఒకవేళ అల్లునికి ఇచ్చేది ఉంటే వాళ్ళుడా ఇంకా 2 నెలల తర్వాత పెడతాం అయ్యా కానీ దండం పెడతారా నాయన అని ఒప్పించుకోరి అంతేగాని లేకపోతే ఈ బంగారం పెట్టే పహలేదు 6 ఏళ్ళు లేని ప్లాట్ అన్న కొనుక్కోరు కానీ ఉత్త పుణ్యాన్ని బంగారం రేటు అప్పు తెచ్చి మరి బంగారం తీసుకొచ్చి కొనుక్కొని ఆ బంగారం రేటు పెంచడానికి కూడా మన మధ్య తరగతులే కారణమవుతారు దయచేసి గా పని చేయకూరి ఇక ఉంటాం మరి ఇక ఉంటే